అది మే 2, 2020. 5గురు ఆర్మీ ఆఫీసర్ల ఆచూకీ తెలియడం లేదని ఆర్మీ ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. హాండ్వారాలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో ఆ 5గురు ఆర్మీ ఆఫీసర్లు చిక్కుకుపోయారు. వారిలో కల్నల్ అశుతోష్ శర్మ కూడా ఒకరు. సాధారణంగా టెర్రరిస్టుల ఏరివేతకు కల్నల్ లాంటి హైరాంక్ అధికారులు వెళ్లరు. తన అండర్లో ఉన్న జవాన్లను మాత్రమే గ్రౌండ్ వర్క్కి పంపిస్తారు. అలాంటిది ఉగ్రవాదుల దాడులలో ప్రాణాలు కోల్పోయిన మొట్టమొదటి కమాండింగ్ ఆఫీసర్ అశుతోష్ శర్మ. అసలు కల్నల్ స్థాయి వ్యక్తి టెర్రరిస్టులను ఎన్కౌంటర్ చేయడానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఒకే ఒక ఫోన్ కాల్తో ఆయన ఆచూకీ ఎలా తెలిసింది? దేశమంతా కరోనా మూలంగా లాక్డౌన్ విధించిన టైంలో మన దేశంలోకి టెర్రరిస్టులు ఎలా రాగలిగారు? ఇవి మాత్రమే కాదు, కల్నల్ అశుతోష్ శర్మ గురించిన మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. పులి తన సరిహద్దును ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటుంది. దాని సరిహద్దుల్లోకి ఎవరు వచ్చినా సరే చీల్చి చెండాడుతుంది. రాజ్వార్ టైగర్ గా పిలువబడే అశుతోష్ శర్మ కూడా మన దేశంలోకి చాటుగా రావడానికి ట్రై చేసిన ఉగ్రవాదులను నిర్దాక్షిణ్యంగా మట్టుపెట్టారు. కానీ దురదృష్టవశాత్తు వీరమరణం పొందారు. ఆయన కావాలనుకుంటే జనాల ప్రాణాలను పణంగా పెట్టి తప్పించుకునేందుకు అవకాశం కూడా ఉంది. కానీ ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న అమాయకులను కాపాడాలని ప్రాణం తనకి వద్దనుకున్నారు. అందుకే ధైర్యంగా ఉగ్రవాదుల స్థావరంలోకి అడుగు పెట్టారు. ఇంతకీ ఎవరు ఈ అశుతోష్ శర్మ? ఆయన గురించి తెలుసుకునే ముందు ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకుందాం. అది మే 1, 2020. ఆ రోజు ఆదివారం. ఓవైపు కరోనా వల్ల జనాలు ఇళ్లకే పరిమితం అయిపోయారు. మరోవైపు కరోనా వల్ల దేశం మొత్తం లాక్డౌన్ విధించినప్పటికీ ప్రతిరోజు ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర మాత్రం టెర్రరిస్టులు మన కాశ్మీర్లోకి చొరబడుతూనే ఉన్నారు. వారిని అడ్డుకోవడానికి, మన దేశాన్ని ఉగ్రవాదుల నుండి కాపాడడానికి పాక్ సైన్యంతో పాటు ఉగ్రవాదులతో మన సైన్యం యుద్ధం చేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలోనే జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లా ఎంతో ప్రశాంతంగా ఉంది. అక్కడే మధ్యాహ్నం 2 గంటల సమయంలో జవాన్లందరూ భోజనాలు ముగించి నవ్వుతూ ఉల్లాసంగా ఉన్నారు. అంతలో అక్కడికి ఆర్మీ సింగం అశుతోష్ శర్మ వచ్చారు. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లకు ఆయన పెట్టింది పేరు. ఆయన అండర్లో జరిగిన అన్ని ఆపరేషన్స్ సక్సెస్ అయ్యాయి. అందుకనే ఆయన టీంలో ఉన్న జవాన్లకు ఎంతో ఆదర్శం. సాధారణంగా ఎప్పుడు జోక్స్ వేస్తూ అందరినీ ఉత్సాహపరిచే అశుతోష్ శర్మ మొహంలో ఆ రోజు మాత్రం ఎందుకనో సీరియస్నెస్ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. తన టీం మెంబర్స్ అందరినీ ఆయన అలర్ట్ చేస్తూ ఆపరేషన్ కి సిద్ధమవ్వమని ఆర్డర్ వేశారు. కుప్వారా జిల్లాలోని హంద్వారా అనే చిన్న పట్టణానికి సమీపంలో చాందముల్లా అనే ఊరు ఉంది. అక్కడ ఒక 4 టెర్రరిస్టులు దాక్కున్నారు అని అశుతోష్ కి సమాచారం అందింది. ఆర్మీతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసుల బృందం కూడా సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే మే 1న ఉగ్రవాదులు రాజ్వార్ అడవి నుండి బయటకు వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందింది. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేయడానికి ఫైరింగ్ స్టార్ట్ అయింది. కానీ టెర్రరిస్టులను చంపడం కంటే అమాయకుల ప్రాణాలు కాపాడటానికి ప్రాధాన్యం ఇవ్వాలని అశుతోష్ అందరినీ ఆదేశించారు. నిజానికి కల్నల్ స్థాయి వ్యక్తి ఈ ఆపరేషన్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే లేదు. కేవలం వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తూ ఆర్డర్స్ జారీ చేస్తే చాలు. కానీ ధైర్యాన్ని ఇంటి పేరుగా పెట్టుకున్న అశుతోష్ శర్మ తన టీం ను ఒంటరిగా పంపించాలి అని అనుకోలేదు. ఉగ్రముఖలు ఎంత ప్రమాదకరంగా ఉంటారు ఆయనకు బాగా తెలుసు. ఇలాంటి టైంలో తన టీం కి తన అవసరం ఎంతో ఉంది. అందుకనే ఆయన కూడా రంగంలోకి దిగారు. ఆయనకు తోడుగా జమ్మూ కాశ్మీర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఖాజీ కూడా బయలుదేరారు. నిజానికి వారం రోజుల నుండే ఈ ఉగ్రముఖ కోసం సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు మన ఆర్మీ జవాన్స్. అయితే కాశ్మీర్ లో అది పుట్టగొడుగులను సేకరించే సమయం. ఎంతో మంది కాశ్మీరులు పుట్టగొడుగుల సేకరణకు కొండ కోణంలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి టైంలో ఉగ్రవాదుల మీద దాడి చేస్తే అమాయక జనాలు కూడా ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. అందుకనే ఆచితూచి అడుగు వేస్తూ ఉన్నారు ఆర్మీ జవాన్లు. ఆర్మీ బలగాలు తమను వెతుక్కుంటూ వస్తున్నాయని గ్రహించిన టెర్రరిస్టులు వెంటనే అలర్ట్ అయ్యారు. దాంతో ఆ గ్రామానికి చెందిన మహిళలను, చిన్నారులను ఒక 11 మందిని ఉగ్రవాదులు ఓ ఇంట్లో బందీలుగా చేసుకున్నారు. వారిని హ్యూమన్ షీల్డ్ గా వాడుకుంటూ అక్కడ నుండి తప్పించుకోవాలి అని ట్రై చేశారు. ఈ విషయం అశుతోష్ కి తెలిసింది. నిజానికి ఇలా జరుగుతుందని ఆయన ముందే ఊహించారు. వీళ్ళంతా లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్ళు. ఈ టెర్రరిస్టులో ఎంతో కాలం నుండి వెతుకుతున్న ఒక ఉగ్రవాది హైదర్ కూడా ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది అశుతోష్ కి. అయితే ఇక్కడే ఒక చిక్కుముడి ఉంది. ఓ చిన్న తప్పు చేసినా సరే 11 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోతారు. 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు అని అశుతోష్ కి బాగా తెలుసు. కానీ ఉగ్రముఖులకు ఎప్పుడు వెన్ను చూపని అశుతోష్ ఈ ఆపరేషన్ ని ఎలాగైనా సక్సెస్ చేయాలని కంకణం కట్టుకున్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో భాగంగా ఎక్కడెక్కడ దాక్కున్న ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. దాంతో పాటుగా ఆంధ్రాలోని ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు ఆర్మీ అధికారులు. అంతేకాదు అక్కడే ఉండే కొంతమంది అమాయకమైన జనాల ఇళ్లలోకి కూడా వెళ్లి అక్కడ నుండి వాళ్ళని సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. అంతలో ఒక ఇంటిలో నుండి ఎవరిదో ఆక్రందన వినిపించింది. తమను రక్షించమని ఆడవాళ్లు గట్టిగా అరుస్తూ ఉన్నారు. దాంతో అశుతోష్ వెంటనే తన బలగాన్ని తీసుకుని ఆ ఇంటి వైపు వెళ్లారు. ఆ ఇంటిలోనే ఆయనతో పాటు ఆయన టీం కూడా చిక్కుకుపోయారు. దాంతో అశుతోష్ టీం కి హెల్ప్ చేయడానికి పారామిలిటరీ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. కానీ అప్పటికే చీకటి పడిపోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. ఇదిలా ఉంటే మరోవైపు ఉగ్రవాదులు తమ కంటికి కనిపించిన ఆర్మీ జవాన్ల మీద, పోలీసుల మీద నక్కి దాడులు చేయడం మొదలుపెట్టారు.
పెట్టారు. ఆ సమయంలో మన జవాన్ల టార్గెట్ కేవలం ఒక్కటే, అమాయకమైన జనాల ప్రాణాలను కాపాడటం మాత్రమే వాళ్ళ మెయిన్ టార్గెట్. అందుకనే ఈ ఆపరేషన్ లో 5 జవాన్లు సబ్ ఇన్స్పెక్టర్ కాజీ చనిపోయారు. దాదాపు 8 గంటల పాటు జరిగిన ఈ పోరులో హైదర్ కూడా చనిపోయాడు. దాంతో పాటు కల్నల్ అశుతోష్ శర్మ కూడా వీరమరణం పొందారు. 13 గంటలు గడిచిపోయాయి. ఆర్మీ జవాన్లు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియడం లేదు. వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి కూడా కుదరడం లేదు. కానీ ఆర్మీ ఆఫీసర్స్ మాత్రం అశుతోష్ ఫోన్ కి కాల్ చేస్తూనే ఉన్నారు. మే 2, 2020 రాత్రి 10 గంటల సమయంలో ఎవరు అశుతోష్ ఫోన్ లిఫ్ట్ చేశారు. అవతల వ్యక్తి అస్సలాం మాలేకుం అని అన్నాడు. ఆ ఒక్క మాటతో అశుతోష్ ఈ లోకంలో లేరని ఆఫీసర్స్ కి అర్థమైపోయింది. ఆ తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ ఎన్కౌంటర్ జరిగిన ఇంటికి వెళ్తే అక్కడ 2 టెర్రరిస్ట్ తో పాటు 5 ఆర్మీ జవాన్లు నిర్జీవంగా కనిపించారు. వారిలో అశుతోష్ శర్మ కూడా ఒకరు. అశుతోష్ శర్మ గురించి తెలుసుకుంటే మనకి రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లాలో పుట్టిన అశుతోష్ శర్మకు చిన్నప్పటి నుండి డిఫెన్స్ సర్వీస్ లో జాయిన్ అవ్వాలి అన్నదే ఏకైక కళ. 6.5 సంవత్సరాలుగా అశుతోష్ శర్మ ఆర్మీలో చేరడానికి 12 సార్లు ప్రయత్నించారు. ఏదైనా పనిలో మనం ఒక్కసారి ఫెయిల్ అయితే చాలు, ఆ పనికు దండం పెట్టి చేతులెత్తేస్తాము. కానీ అశుతోష్ మాత్రం పట్టువదని విక్రమార్కుడిలా ప్రయత్నించి 13వ ప్రయత్నంలో తన కలను నెరవేర్చుకున్నారు. కేవలం 5 సంవత్సరాలలోనే ఎంతో మంది ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసి ఒక సాధారణ జవాను స్థాయి నుండి కొన్ని రోజుల్లోనే ఆయన కల్నల్ స్థాయికి ఎదిగారు. ఆయన ధైర్య సాహసాలకు 2 సార్లు సేనా మెడల్ అందుకున్నారు. ఆయన ఎంత ధైర్యవంతుడో చెప్పుకోవాలంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. ఒకసారి ఒక టెర్రరిస్టు బట్టల్లో గ్రెనేడ్ పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకోవాలి అనేదే అతని టార్గెట్. కానీ ఆర్మీ సింగం అశుతోష్ శర్మ అతన్ని ఎదిరించి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపేశాడు. అందుకు గాను ప్రభుత్వం ఆయనకు గ్యాలంటరీ అవార్డు ఇచ్చి సత్కరించింది. 21వ రాష్ట్రీయ రైఫిల్స్ కు 2వ కమాండింగ్ ఆఫీసర్ అశుతోష్ శర్మ. ఇది కేవలం ఆయన ఆర్మీలో జాయిన్ అయిన 10 ఏళ్లలోనే సాధించగలిగారు. అయితే స్పెషల్ ఫోర్స్ లో చేరడం మాత్రమే ఆయనకున్న ఏకైక ఆశ. ఆ ఆశ తీరకుండానే ఆయన అమరుడయ్యాడు. తాను చనిపోతాను అని తెలిసి కూడా ఈ దేశాన్ని, దేశ ప్రజలను కాపాడడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన అశుతోష్ శర్మ అందరికీ ఆదర్శం. ఇటువంటి ఎందరో జవాన్లు మన కోసం ప్రాణత్యాగం చేయడం వల్లనే మనం ఇంత సురక్షితంగా ఉంటున్నాము. ఇటువంటి వీర జవాన్లకు నివాళిగా కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. ఇది కల్నల్ అశుతోష్ శర్మ స్టోరీ. ఈ వీడియో నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.